అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 25. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, వెంటనే చందు రూమ్కి వచ్చిన సిరి బుల్లెట్స్ తగిలిన వంశీని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. సిరి పడిపోవడం చూసిన వంశీ సిరి వైపు వెళ్ళాలి అనుకుంటాడు. కానీ అతనికి శక్తి సరిపోవడం లేదు. కళ్ళు మసకగా ఉన్నాయి. దాంతో సిరి అంటూ పడిపోయాడు. అది చూసిన సుధీర్ కోపంతో అశోక్ 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకొని తన్ని కొడతాడు. ఇంతలో లోపలికి వచ్చిన పోలీసులు సుధీర్ నుండి అశోక్ని విడిపించి అరెస్ట్ చేసి వంశీని సిరిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. విషయం తెలుసుకున్న సుశీల వెంకటరామయ్య గారు పరుగున హాస్పిటల్కి వస్తారు. రావడమే సుధీర్ని వంశీ గురించి అడుగుతారు. జరిగిందంతా చెప్పి వంశీకి 3 బుల్లెట్లు తగిలాయి, ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు అని చెప్పాడు. అది విన్న వెంకటరామయ్య పక్కన ఉన్న కుర్చీలో చతికిలపడి నేను భయపడినట్టే జరిగింది అంటూ బాధపడుతూ ఉంటారు. ముందే తన వల్ల ఇదంతా జరిగింది అని బాధపడుతున్న చందు వెంకటరామయ్య గారు బాధపడ్డం చూసి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన సుశీల చందు దగ్గరికి వచ్చి ఊరుకొమ్మా, వంశీకి ఏం కాదు అని లోపల ఆవిడ భయపడుతూనే చందుకి ధైర్యం చెప్తుంది. లేదు పిన్ని, ఇదంతా నా వల్లే జరిగింది. నా వల్లే హ్యాపీగా ఉండే మీ జీవితాలు అల్లకల్లోలమయ్యాయి అని ఏడుస్తుంది. చందు, అదేమీ కాదు, అలా జరగదు. వంశీ గురించి నాకు తెలుసు. కావాలంటే నువ్వు చూడు, వంశీ క్షేమంగా ఉంటాడు. ఆ మాట అంటుంటే సుశీల గొంతు వణికింది భయంతో. ఇంతలో పక్క రూమ్లో నుండి సిరి బయటకు వచ్చింది. అది చూసిన సుధీర్, సిరి నువ్వు బాగానే ఉన్నావా అంటూ తన దగ్గరికి వచ్చాడు. సిరి ఏడుస్తూ బావెక్కడా అని అడిగింది. పక్క రూమ్లో ఉన్నాడు సిరి, నువ్వేం టెన్షన్ పడకు. నిజంగానే బావకి బాగుందా సుధీర్, నిజం చెప్పు. హా సిరి, నిజంగానే బాగుంది. నువ్విలా వచ్చి కూర్చో అంటూ సిరిని కూర్చోపెట్టాడు. తన పక్కన వెంకటరామయ్య గారు కూర్చొని బాధపడుతున్నారు. ఒక పక్క చందు ఏడుస్తుంది. ఇదంతా చూస్తున్న సిరికి భయంగా ఉంది. బావెక్కడున్నాడు సుధీర్, నాకు ఒకసారి బావని చూపించు అని పైకి లేచింది. హా చూపిస్తాను సిరి, కొంచెం సేపు ఆగు, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. అయినా సిరి వినిపించుకోకుండా వంశీ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ బావా బావా అని ఏడుస్తూ ఉంటుంది. సిరి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వంశీకి బాగానే ఉంది. ఇలా చేస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది. హా అయితే అవ్వనివ్వు. బావకి ఏదైనా జరిగితే నేను బ్రతికుండి మాత్రం ప్రయోజనం ఏముంది అని ఏడుస్తుంది. బాధపడుతూ కూర్చున్న వెంకటరామయ్య గారు సిరి అన్న మాట విని షాక్ అయ్యి సుశీల వైపు చూశారు. బావా, నేను చెప్పేది నీకు వినపడుతుందా? నీకేదైనా అయితే నేను బతకలేను బావా అంటూ డోర్ కొడుతూ అక్కడే కింద కూర్చుండిపోయింది. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చాడు. డాక్టర్ని చూడగానే అందరూ గబగబా ఆయన దగ్గరకు వచ్చారు. అతనికి చాలా బ్లడ్ పోయింది. పైగా ఒక బుల్లెట్ అతని హార్ట్కి దగ్గరగా దూసుకుపోయింది. అందువల్ల అతని పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ 48 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేం. ఆ మాట విన్న సిరి బావా అంటూ గట్టిగా అరిచి లోపలికి వెళ్ళబోతోంది. వెంటనే సుధీర్ సిరిని పట్టుకొని ఆపాడు. నిస్సహాయంగా అనిపించింది సిరికి. దాంతో ప్లీజ్ సుధీర్, ప్లీజ్ ఒక్కసారి నన్ను బావని చూడనివ్వు ప్లీజ్ అంటూ సుధీర్ చేతులు పట్టుకొని ఏడ్చింది. సిరి అలా ఏడుస్తుంటే సుధీర్కి బాధ అనిపించింది. కానీ ఏం చేయలేక ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, లోపల వంశీకి ట్రీట్మెంట్ జరుగుతుంది, అర్థం చేసుకో అన్నాడు. ఇంతలో వెంకటరామయ్య గారు సిరి దగ్గరికి వచ్చి తలపై చేయి వేశారు. వెనక్కి తిరిగి చూసిన సిరి వెంకటరామయ్య గారిని పట్టుకొని నాన్న నువ్వైనా చెప్పు నాన్న అంటూ ఏడ్చింది. సుశీల వెంకటరామయ్య గారు సిరి బాధ చూడలేకపోతున్నారు. అలా అని ధైర్యం కూడా చెప్పలేకపోతున్నారు. అలా ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని బాధపడుతున్నారు. ఇంతలో ఒక నర్సు వచ్చి సార్, ఇక్కడ పేషెంట్ తరపు వాళ్ళు ఎవరు అని అడిగింది. సుధీర్ ఆమె ఎదురుగా వెళ్ళి చెప్పండి అన్నాడు. లోపల ఆపరేషన్ స్టార్ట్ అయింది. మీరు ఈ ఫామ్స్ ఫిలప్ చేసి సైన్ చేసి కౌంటర్లో మనీ పే చేయండి. సుధీర్ ఫామ్ ఫిలప్ చేసి వెంకటరామయ్య గారి సైన్ తీసుకొని డబ్బులు కట్టడానికి వెళ్ళాడు. సిరి అలా ఏడుస్తూ మళ్ళీ స్పృహ తప్పి పడిపోయింది. దాంతో సుశీలకి వెంకటరామయ్య గారికి భయం వేసింది. చందు వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. ఆయన వెంటనే సిరిని లోపలికి తీసుకురమ్మని చెప్పి టెస్ట్ చేసి నీరసంగా ఉండడం వల్ల స్పృహ తప్పింది అని ఏం ప్రమాదం లేదని చెప్పారు. వెంటనే సిరికి ఇంజెక్షన్ చేసి తనకి స్పృహ రావడానికి టైం పడుతుందని చెప్పారు. వంశీ ఆపరేషన్ పూర్తవడానికి 4 గంటల టైం పట్టింది.
తర్వాత బయటకు వచ్చిన డాక్టర్స్ బుల్లెట్స్ తీసేశాం, కానీ 48 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు. దాంతో సుశీల మనసులో అందరి దేవుళ్ళని తలుచుకొని వంశీకి త్వరగా నయమయ్యేలా చేయమని దండం పెట్టుకుంది. వంశీని చూడొచ్చా అని డాక్టర్ని అడిగాడు సుధీర్. ఇప్పుడు కాదు, రూమ్ షిఫ్ట్ చేస్తారు, అప్పుడు ఒక్కొక్కరుగా చూడొచ్చని చెప్పారు. ఇంతలో సురేష్ అక్కడికి వచ్చాడు. ఎలా జరిగింది ఇదంతా అని సుధీర్ని అడిగాడు సురేష్. జరిగిందంతా సురేష్కి చెప్పాడు సుధీర్. మై గాడ్, ఇప్పుడు ఎలా ఉంది వంశీకి? ఇప్పుడే ఆపరేషన్ పూర్తయింది, 48 అవర్స్ గడిస్తే కానీ ఏ సంగతి చెప్పలేమన్నారు అని. ఇప్పుడు వాళ్ళని ఏం చేశారు అని అడిగాడు సుధీర్. అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక ఇంకా తప్పించుకోవడం వాళ్ళ వల్ల కాదు సుధీర్ అని అన్నాడు సురేష్. ఇంతలో చందు వాళ్ళ దగ్గరికి వచ్చి ఫోన్లో వీడియోలు చూపించింది. అందులో అశోక్ ఇంతకు ముందు వాళ్ళ నాన్న చేసిన పనుల గురించి చెప్పడం, వంశీ షూట్ చేయడం అంతా రికార్డ్ అయి ఉంది. అది చూసి షాక్ అయ్యారు సురేష్, సుధీర్. వాళ్ళ అనుమానం అర్థమైన చందు నన్నిక్కడికి తీసుకొచ్చిన రెండో రోజునే వంశీ నా రూమ్లో ఇంటి చుట్టూ కెమెరాస్ పెట్టించాడు. దానిలో ఇది రికార్డ్ అయింది. ఏదైనా జరగొచ్చనే కెమెరాస్ పెట్టించిన వంశీ ముందు చూపుకి ఆశ్చర్యపోయారు ఇద్దరు. నిజంగా వంశీ గ్రేట్ సుధీర్. ఇది తిరుగులేని బ్రహ్మాస్త్రం. ఇది కోర్టులో సబ్మిట్ చేస్తే తండ్రి కొడుకులిద్దరికీ లైఫ్ కన్ఫర్మ్. ఇన్ని రోజుల నుండి విదేశాల్లో రెస్ట్ తీసుకుంటున్న పురుషోత్తం కలుగులో దాక్కున్న ఎలుకలాగా ఎలా బయటకొస్తాడో చూడు. ఆ విషయంలో హ్యాపీగా అనిపించినా వంశీ విషయం దాన్ని నిలవనీయడం లేదు. ఇంతలో వంశీని రూమ్కి షిఫ్ట్ చేశారు అని నర్సు వచ్చి చెప్పడంతో ఫస్ట్ వెంకట్రామయ్య గారు వెళ్లారు వంశీని చూడ్డానికి. మిగిలిన వాళ్ళు బయట ఉండి అద్దంలో నుండి చూస్తున్నారు. వంశీని అలా హాస్పిటల్ బెడ్ పైన చూసి వెంకట్రామయ్య గారు చాలా బాధపడ్డారు. ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్న సుశీల వంశీని అలా చూసి తట్టుకోలేక ఏడ్చేసింది. వెంకట్రామయ్య గారు వచ్చిన తర్వాత సుధీర్ ఆయన్ని, సుశీలని ఇంటికి వెళ్ళమన్నాడు. ఇద్దరు మేము వెళ్ళమని చెప్పారు. చూడండి అంకుల్, వంశీకి స్పృహ రావడానికి ఇంకా ఒక రోజు పడుతుంది. మరి అలాంటప్పుడు మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తారు? కాబట్టి మీరు చందుని, ఆంటీని తీసుకుని వెళ్ళండి. మళ్ళీ రేపు ఉదయం రండి. ఇక్కడ ఎలాగో అందరినీ ఉండనివ్వరు. పైగా రాత్రంతా నిద్రలేక ఆంటీ కూడా నీరసంగా ఉన్నారు. మళ్ళీ ఆవిడ ఆరోగ్యం కూడా పాడవుతుంది. అసలే సిరి ఆరోగ్యం బాలేదు. తనకి స్పృహ రావడానికి కూడా టైం పడుతుంది అని వాళ్ళకి నచ్చజెప్పి పంపించాడు. ఇంతలో సురేష్ లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి విషయం కనుక్కున్నాడు. ఆ తర్వాత సుధీర్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అప్పటికే సుధీర్ ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏంటి సుధీర్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు. అది అప్పటికప్పుడు పోలీసులు ఎలా వచ్చారా అని ఆలోచిస్తున్నాను. ఓ అదా, అది వంశీ చందుని ఇక్కడికి తీసుకురాకముందే ఇక్కడ పోలీస్ స్టేషన్లో మాట్లాడి కొన్ని రోజులు చందుకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు. ఎవరికీ తెలియకుండా వాళ్ళని మఫ్టీలో రమ్మన్నాడు. ఇది ఎవరికీ తెలీదు. ఇదంతా తెలిస్తే అందరూ కంగారు పడతారని ఎవరికీ తెలియకుండా మేమిద్దరం మేనేజ్ చేశాం. అవునా, అందుకే ఎవరం కంప్లైంట్ ఇవ్వకుండానే అంత త్వరగా వచ్చారు. అయినా వంశీ ఇంత ముందుగా ఎలా ఆలోచించాడు అని అన్నాడు సుధీర్. ఇంతలో నర్స్ వచ్చి సిరికి స్పృహ వచ్చిందని చెప్పింది. దాంతో ఇద్దరు సిరి దగ్గరికి వెళ్లారు. అప్పుడే కళ్ళు తెరిచిన సిరి సుధీర్ కనపడ్డంతో, సుధీర్ బావా అని అడిగింది. హా సిరి, వంశీకి ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు బాగానే ఉన్నాడు అని అబద్ధం చెప్పాడు. మళ్ళీ సిరి ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటుందేమో అని. ఒక్కసారి బావని చూస్తాను సుధీర్. దాంతో సురేష్, సుధీర్ ఇద్దరు మొహాలు చూసుకున్నారు. సురేష్ సరే అని తల ఊపడంతో, సరే సిరి తీసుకువెళ్తాను అని సిరిని వంశీ రూమ్కి తీసుకువెళ్ళాడు. డోర్ తీసి వంశీని చూడగానే సిరికి కన్నీళ్లు వచ్చాయి. సిరిని వంశీ దగ్గర కూర్చోపెట్టి తను బయట ఉంటాను అని బయటకు వెళ్ళాడు సుధీర్. ఇంకా సిరికి కన్నీళ్ళు ఆగడం లేదు. దాంతో, బావా ఒక్కసారి మాట్లాడు బావా, నేను సిరిని బావా, సారీ బావా, నాకు చెప్పకుండా వెళ్ళామని కోపంలో నువ్వు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు అలా చేయను బావా. ఈ ఒక్కసారి నన్ను క్షమించి నాతో మాట్లాడు బావా ప్లీజ్ అని వంశీ చేతిని పట్టుకొని ఏడ్చింది. అలా ఏడ్చి ఏడ్చి డాక్టర్ ఇచ్చిన మత్తు ఇంకా పూర్తిగా దిగకపోవడం వలన వంశీ చేతిని అలాగే పట్టుకొని వంశీ భుజం మీద తల పెట్టుకొని నిద్రపోయింది సిరి. సుశీల వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి లక్ష్మి ఎదురు వచ్చి, అమ్మగారు, చిన్నబాబు గారికి ఎలా ఉంది అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు సుశీల వాళ్ళకి. ఇంతలో హాల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్న ఒక యువకుడిని చూసి అతనెవరో అర్థం కాక వెంకట్రామయ్య గారిని అడిగింది. అప్పుడు చూశారు ఆయన అతన్ని. తెల్లగా, ఎత్తుగా, ఎత్తుకు తగ్గ లావు, అందంగా ఉన్నాడు.
ఇంతలో వాళ్లతో పాటు వచ్చిన చందు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హగ్ చేసుకొని ఏడ్చింది. అతను కూడా కాల్ కట్ చేసి చందుని ఓదారుస్తున్నాడు. అది చూసి షాక్ అయ్యారు సుశీల వాళ్ళు. అది గమనించిన లక్ష్మి, అమ్మగారు, ఆయన గారు చందు అమ్మగారికి స్నేహితుడంట. అమెరికా నుండి ఇందాకే వచ్చారు. ఆ మాటతో మరింత షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకున్నారు సుశీల వెంకటరామయ్య గారు. వచ్చి చందు గారిని అడిగారు. జరిగిందంతా చెప్పి హాస్పిటల్కి వెళ్లారని చెప్పాను. హాస్పిటల్ పేరు అడిగారు. నాకు తెలియదని చెప్పాను. పోనీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగారు. ఇచ్చాను. చేశారు, కానీ రాత్రి మీరు గుడికి వెళుతూ ఫోన్ ఇంట్లో పెట్టడంతో ఆయనకి హాస్పిటల్ అడ్రస్ తెలియక ఇక్కడే ఉండిపోయారు. చందు కొంచెం తేరుకున్నాక తన కన్నీళ్లు తుడిచి, ప్లీజ్ ఏడవద్దు, నేను వచ్చేశాను కదా. రామ్, నా వల్ల వంశీ హాస్పిటల్లో ఉన్నాడు. 48 గంటలు గడిస్తే కానీ ఏ సంగతే చెప్పలేమన్నారు. నువ్వేం భయపడకు చందు, నేను డాక్టర్స్తో మాట్లాడతాను. కావాలంటే ఫారెన్ నుండి డాక్టర్స్ని పిలిపిస్తాను. వంశీకి ఏం కాదు అన్నాడు. థ్యాంక్ యూ రామ్. నో చందు, నిన్ను సేవ్ చేసినందుకు నేనే వంశీకి థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు. సరే, పిన్ని వాళ్ళకి పరిచయం చేస్తాన్రా అని రామ్ని అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తున్న సుశీల వాళ్ళ దగ్గరికి తీసుకువచ్చి తన ఫ్రెండ్గా పరిచయం చేసింది. హలో అంకుల్. నమస్కారం బాబు. లోపలికి పద బాబు. ఎప్పుడొచ్చావో, ఫ్రెష్ అయ్యిరా బాబు. భోజనం చేసి రెస్ట్ తీసుకో. పర్వాలేదు అంకుల్, ఒకసారి డాక్టర్తో మాట్లాడతాను, కొంచెం నంబర్ ఇవ్వండి అన్నాడు. సరే అని నెంబర్ ఇచ్చి అతన్ని తీసుకువెళ్ళి తనకి రూమ్ చూపించాడు. సరే, ఫ్రెష్ అయ్యిరా బాబు, భోజనం చేద్దు కానీ అని ఆయన కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాడు. కాసేపటికి లక్ష్మి వచ్చి, అమ్మగారు, అమెరికా అబ్బాయి గారు హాల్లో ఉన్నారు, మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు. దాంతో ఇద్దరు కిందికి వచ్చారు. అప్పటికే చందు వాళ్ళు ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చున్నారు. సుశీల వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు. అంకుల్, నేను డాక్టర్ గారితో మాట్లాడాను. మ్యాక్సిమం రేపు ఉదయానికి స్పృహ వస్తుందన్నారు. మీరేం బాధపడొద్దు. కావాలంటే ఫారెన్ నుండి డాక్టర్స్ని బయలుదేరమని చెప్తాను. వంశీకి ఏం కాదు, మీరు బాధపడకండి. సంతోషం బాబు, నీ మాటలతో మాకు ప్రాణం వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంకుల్, మీరు ధైర్యంగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. ముందు మీరు డిన్నర్ చేయండి అని చందు అని పిలిచి వాళ్ళని డిన్నర్కి తీసుకువెళ్ళమని చెప్పాడు. నువ్వు రా బాబు, నేనొక కాల్ చేసి వస్తాను, మీరు పదండి అంకుల్ అన్నాడు. అర్ధరాత్రి కుర్చీలో కూర్చొని తన చేతులతో వంశీ చేతిని పట్టుకొని అతని భుజం మీద తలపెట్టి పడుకున్న సిరి తన చేతిలో ఉన్న వంశీ చేయి చిన్నగా కదలడంతో మేలుకొని వంశీకి స్పృహ వచ్చిందని అర్థమై, బావా బావా అని వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ పిలిచింది. వంశీ కళ్ళు తెరవకపోవడంతో, బావా, నేను బావా, సిరిని, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అంది ఏడుస్తూ. దాంతో సిరి చేతిని గట్టిగా పట్టుకున్నాడు వంశీ. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.